నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్ర దాడికి మనం ఏదైతే ప్రతీకారంగా చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలు దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ పైన మీరు అనేక విషయాలు దాస్తున్నారు, ప్రతిపక్షాలుగా మేము అన్ని విషయాల్లో కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో కావచ్చు, లేకపోతే భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు పూర్తి మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం, కానీ మీరు మాత్రం అనేక విషయాలు దాస్తున్నారంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అదే అంశానికి సంబంధించి పార్లమెంట్లో వాడివేడిగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ దాదాపు 22 నిమిషాలు మాత్రమే జరిగింది, దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మనం మట్టుబెట్టామంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలు ఇవి మాత్రమే, కానీ పాకిస్తాన్ని ఆక్రమించుకోవడం ఎక్కడా కూడా కాదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా మరిన్ని అంశాలకు సంబంధించి కూడా ఆపరేషన్ సింధూర్ కొంత చర్చకు దారితీసింది దేశవ్యాప్తంగా అనేది అది అందరూ కూడా తీరాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఈరోజు పార్లమెంట్లో, ఏంటి గతంలో ఏం జరిగింది, అసలు ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత పరిణామాలన్నీ ఏ విధంగా వస్తున్నాయి, ఇదే అంశాలకు సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పోలేపల్లి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వారితో పాటుగా కోటేశ్వరరావు గారు విశ్లేషకులు. ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. ఎలా చూడాలని అంటే ప్రతిపక్షాలు పదే పదే చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా విషయాలు దాస్తోంది, అంతేకాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని మనం చేతులారా వదులుకున్నామంటూ కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు. మరోవైపు భారత ప్రభుత్వం ఏమో ఉగ్రవాదుల లక్ష్యంగా జరిగినటువంటి దాడి మాత్రమే ఇది, దాంట్లో మనం సక్సెస్ అయ్యామంటూ చెప్తోంది. అసలు ఏం జరిగింది వాస్తవంగా, ఎలా చూడాలి ఈ విషయాన్ని? ఇవాళ పార్లమెంట్లో లైవ్ చూడలేదు, కానీ సాయంత్రం 5 గంటల వరకు వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి అప్డేట్స్ ని చూశాను. రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి సభ్యులు మాట్లాడినటువంటి అంశాలను చూసినప్పుడు బయట పార్లమెంటు వెలుపల ఏవైతే ప్రభుత్వం తరఫున గతంలో చెప్పారో రాజ్నాథ్ సింగ్ గారు వాటిని మరొక రూపంలో, పదజాలం తేడా ఉన్నప్పటికీ అదే రూపంలో ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు కూడా బయట లేవనెత్తినటువంటి ప్రశ్నలని లోక్సభలో కూడా లేవనెత్తారనేది మనం గమనించాలి. మరి ఈ చర్చ బహుశా రేపు కూడా ఇంకా సాగేటువంటి అవకాశం ఉన్నది. ఈ చర్చ మొత్తం 16 గంటల పాటు చర్చకి అవకాశం ఇచ్చారు కనుక మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఇవాళ చర్చలో ఎక్కడ పాల్గొన్నట్టు కానీ లేదా మరి లోక్సభలో హాజరైనట్టు కూడా నాకైతే కనిపించలేదు. ఒకవేళ మీరేమైనా నేను మిస్ అయి ఉంటే మీరైనా దాన్ని చెప్పొచ్చు, మిగతా ప్యానలిస్టులు ఎవరైనా కానీ. మరి ఆయనే సమాధానం చెప్తారా, ఏం చెప్పారు ఏంటి? ఇంకా మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష సభ్యులు కూడా ఉన్నారు, లేదా అధికార పక్ష సభ్యులు కూడా డెఫినెట్ గా ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువగానే వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఏం చెప్తారు ఏమిటనేటువంటిది మనకి రేపు తెలుస్తుంది. ఇప్పటికీ అవే సమాధానాలు, అవే సమాచారం. రాజ్నాథ్ సింగ్ గారు ప్రతిపక్షాలకి విసిరినటువంటి ఒక సవాల్ ఏమిటంటే, మీరు భారత్ ఎన్ని విమానాలను కోల్పోయిందని అడుగుతున్నారు కానీ పాకిస్తాన్ ఎన్ని కోల్పోయిందని అడగరే అని చెప్పేసి ఒక అడ్డు సవాలు విసిరాడు. పాకిస్తాన్ ఎన్ని కోల్పోయిందనేటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది. 6 జెట్ విమానాలు, ఒక 2 వేరే విమానాలు, మరొక విమానం, మొత్తం 9 విమానాలు కూలిపోయాయి అనేటువంటిది వివిధ సందర్భాల్లో వచ్చింది. కానీ భారత్ వైపు నుంచి జరిగినటువంటి నష్టం గురించి మరి ఎక్కడ పాకిస్తాన్ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం, లేకపోతే ఇతరత్ర అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇచ్చినటువంటి సమాచారం తప్ప మన మిలిటరీ అధికారుల నుంచి కానీ లేకపోతే మన ప్రభుత్వం నుంచి కానీ మన భారతీయులకి ఇంతవరకు అఫీషియల్ గా మనం ఏమన్నా కోల్పోయామా లేదా అనేటువంటి విషయం ఎక్కడ చెప్పలేదు. మిలిటరీ అధికారులు ఏం చెప్పారు, యుద్ధం అన్న తర్వాత నష్టాలు ఎలా జరగకుండా ఉంటాయి, ఏవో నష్టాలు జరుగుతాయి కదా అని చెప్పేసి చెప్పారు తప్ప మరొకట్లేదు. రెండోది, మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం రాఫెల్ విమానాలు కూలిపోయినటువంటి దాని మీద ఆ కంపెనీ వాళ్ళు ఆందోళన పడి మన ప్రభుత్వాన్ని సంప్రదించారండి. సంప్రదిస్తే అట్లాంటిది ఏమి లేదు అని చెప్పేసి
మన మిలిటరీ అధికారులు చెప్పారని. అయితే మేము వచ్చి ఫిజికల్ గా మేము ఇచ్చినటువంటి విమానాలు అన్ని ఉన్నాయా లేదా మేము చూసుకొని వెరిఫై చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే మన ప్రభుత్వం నిరాకరించినట్లు వచ్చినటువంటి వార్తలు మీడియాలో ఉన్నాయి. అయితే వాటన్నిటినీ మన తెలుగు మీడియాలో కానీ లేకపోతే మన నేషనల్ మీడియాలో కానీ అందరూ ప్రచురించారా, ప్రముఖంగా ఇచ్చారా అంటే ఇవ్వలేదు. అందుకని ఇప్పటికీ అంటే ఈ పార్లమెంటు చర్చ జరగబోయే ముందు కూడా మళ్ళా ట్రంప్ అదే చెప్పాడు. నేను ఎట్లాగైతే వాణిజ్యాన్ని చూపించి బెదిరించి భారత్ పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్ ఆపడానికి ఎట్లాగైతే నేను చేశానో అదే మాదిరి కాంబోడియా అదేవిధంగా థాయిలాండ్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణను కూడా నేను అదే మాదిరి ఆపానని చెప్పేసి ఈ నిన్న కూడా మళ్ళా వ్యాఖ్యానించినటువంటిది మనం చూసాం. అదే ట్రంప్ కొద్ది రోజుల క్రితం భారత్ 5 విమానాలు 6 విమానాలు కోల్పోయిందని చెప్పేసి అదే ట్రంప్ మళ్ళా చెప్పాడు. మరి ట్రంప్ చెప్తున్నటువంటిది వాస్తవం కాదు, లేదు అసలు కోలకపోతే కోల్లేదని చెప్పేసి మన ప్రధానమంత్రి గారే అఫీషియల్ గా ఎందుకు చెప్పరు అనేటువంటిది ప్రశ్న. దానికి ఎక్కడ మన వైపు నుంచి, మన ప్రభుత్వం వైపు నుంచి దానికి ఏమి సమాధానం ఉండదు. అందుకని ట్రంప్ పదే పదే అటువంటి క్లెయిమ్ చేస్తూ ఉంటే మనం మాత్రం మౌనంగా ఉన్నాం. ఇది జనంలో అనుమానాలకు తావిస్తుంది. పార్లమెంట్ లో కూడా అదే అడిగారు. ఇంకొక సభ్యుడైతే నరేంద్ర మోడీ గారి 56 అంగుళాల గుండె 36 అంగుళాలకు తగ్గిపోయింది అనేటువంటి కామెంట్ కూడా బహుశా కాంగ్రెస్ సభ్యుడు అనుకుంటా, ఆయన కూడా ఎద్దేవా చేశాడు. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా పార్లమెంట్ లో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, ఒక 4 విమానాలు 5 విమానాలు కోల్పోయాము అంటే అదేమన్నా ఇప్పుడు మనమేమి ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి మిలిటరీ యొక్క శక్తి సామర్థ్యాలని మనమేమి తప్పుపట్టట్లేదు, లేకపోతే వాళ్ళ మీద మనకు ఎలాంటి గ్రీవెన్సెస్ కూడా లేవు. జరిగినటువంటి నష్టాల గురించి వాళ్ళ కాకపోతే రేపైనా తెలిస్తే ఆల్రెడీ మీడియాలో అఫీషియల్ గా కాకపోయినా అన్అఫీషియల్ గా చర్చ జరుగుతూ ఉంది. రెండోది, ఉగ్రవాదులు ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినటువంటి 22 నిమిషాల ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాదులు అప్పటికే ఖాళీ చేసి వెళ్ళిపోయారు పాకిస్తాన్ లో వాళ్ళ శిబిరాలను వాళ్ళన్నిటినీ. ఆ వెళ్ళిపోయినటువంటి శిబిరాల మీద దాడులు చేశారు తప్ప నిజంగా ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు ఏమిటనేటువంటి దాని మీద ఇప్పటికీ ఒక స్పష్టత లేదనేది కూడా మనం గమనించాలనేది నా అభిప్రాయం. అందుకని పార్లమెంట్ లో అంతిమంగా మరి ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారే మాట్లాడతారా, లేకపోతే మొత్తం చర్చ మీద రాజ్నాథ్ సింగ్ గారే చేస్తారా, లేకపోతే అమిత్ షా మాట్లాడతారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు మీరు ఎలా చూస్తారని, అంటే ప్రతిపక్షాలు అడిగేటువంటి వాటికి చాలా ప్రశ్నలకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు అనేది చాలామంది అభిప్రాయం కూడా. మీరు ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత ప్రభుత్వం సరే, లేకపోతే భారత ఆర్మీ కొంతవరకు సక్సెస్ అయింది, పాకిస్తాన్ని కొంత భయపెట్టడంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు. కానీ అంతర్జాతీయ వేదికలపైన ట్రంప్ పదే పదే వాణిజ్యాన్ని అడ్డం పెట్టి నేను భారత్ని అదేవిధంగా పాకిస్తాన్ బెదిరించి యుద్ధం ఆపాను తప్పించి వాళ్ళు ఆగేది కాదు, లేకపోతే నేను లేకపోతే అంటూ కూడా కామెంట్ చేశాడు. దాదాపు ఒక 25 సార్లు పైగా కామెంట్ చేసినట్లుగా నాకు గుర్తుంది. ఎలా చూడాలంటే ప్రతిపక్షాలు అడిగేటువంటి వాటికి ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు? ఇప్పుడు ఓన్లీ ప్రతిపక్షాలదే కాదండి, అయితే సామాన్య ప్రజలు కూడా అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలన్నది కూడా ఒక ఆతృత ఉన్నది. ఎందుకంటే పరిస్థితులు అంత దూరం వచ్చిన తర్వాత సడన్ గా వెనకపోవడానికి కారణం ఏంటి? ఏదైతే 26 మందిని అమాయకులను పొట్టబెట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వం స్పందించిన తీరుకు వాస్తవంగా ఆపరేషన్ సింధూర్ కి రాజకీయ పార్టీలతో పాటు దాదాపు మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఇతర దేశాలు కూడా మద్దతుగా నిలిచినాయి. ఎందుకంటే అతి దుర్మార్గమైన చర్య, అమాయకులను ఇలా పొట్టన పెట్టుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని ప్రపంచం మొత్తము భారతదేశం వైపు చూసే క్రమంలో ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చి ఏదైతే వాళ్ళు వెళ్ళి ఏదైతే పాకిస్తాన్ లోకి వెళ్ళి దాదాపు 22 నిమిషాలు 23 నిమిషాలు అంటుండు, 22 నిమిషాల్లో మొత్తం ఓన్లీ మేము తీవ్రవాదుల మీదనే దాడి చేసినాము, పౌరులను దాడి చేయలేదు, ఓన్లీ మా టార్గెట్ మాత్రం ఓన్లీ తీవ్రవాదులే అని చెప్తున్నారు. కరెక్టే. నేను ఏంటంటే ఇప్పుడు సరే ఇందులో రాజకీయంగా నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే దేశ భద్రత విషయంలో రాజకీయాలు మాట్లాడితే దానికంటే హీనమైన పరిస్థితి ఇంకేది ఉండదు. కానీ డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత దూరం వచ్చిన తర్వాత మనకు కూడా పీఓకేను ఆక్రమించుకునే పరిస్థితి ఉండే. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ చాలా
ఏళ్ల నుంచి ఒక సుదీర్ఘమైన ఒక ప్రాబ్లం ఉన్నది, అది ఇంతవరకు కూడా మీరు సాల్వ్ చేసుకోలేరు అని డైరెక్ట్ గా ట్రంప్ అనడం అంటే అసలు అమెరికా వైపు డైరెక్ట్ గా ఉన్నట్టే. అంటే అమెరికా వైపు ఉన్న ట్రంప్ను, ఆ ట్రంప్ మాట విని మనం ఎందుకు వెనుక జరగవలసి వచ్చిందన్నది ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇప్పుడు దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరి చేతుల్లో పెట్టిల్లన్నదే ఇప్పుడు పెద్ద సమస్య, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే మేధావులు కానీ, ఏదైతే ఈ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కానీ ఒక విషయంలో ఎందుకు ఇలా జరిగింది, అసలు అమెరికా మాట ఎందుకు వినవలసి వచ్చింది, అసలు దేశానికి సంబంధించి ఆపద వచ్చినప్పుడు అమెరికా ఎందుకు ఈ విధంగా చెప్తేనే ఎందుకు వినాలి అన్నది. ఇప్పుడు భారతదేశ ప్రజలు చనిపోతా ఉంటే, భారతదేశ ప్రజల ఏదైతే తీవ్రవాదానికి గురైతా ఉంటే ఆ తీవ్రవాదం కనబడదు. తీవ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ వైపు అమెరికా ఎందుకు ఉంటుంది అన్నదే పెద్ద సమస్య. అదే విధంగా ఒక 3 సమస్యలు, ఇప్పుడు ఒకటి పిఓకే సమస్య అయితే, రెండవది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన దాడికి అసలు కారణమైన వాళ్ళను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని పార్లమెంట్ లో ఇవాళ అడగమనుకున్నారు. ఒక పార్లమెంట్ నడుస్తుంది, ఆటోమేటిక్ గా ఇవాళ ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లోని దాచిగామ్ నేషనల్ పార్క్ దగ్గర ఎన్కౌంటర్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. వెంటనే పార్లమెంట్ నడుస్తున్నది, ఇటు సైడ్ దాచిగామ్ లో ఎన్కౌంటర్ జరిగింది, అందులో 3 తీవ్రవాదులను చంపేసారు. ఆ 3 తీవ్రవాదులు కూడా ఏదైతే ఈ మన ఘటనకు సంబంధించి ఏదైతే పహల్గామ్ సంబంధించిన వాళ్ళే అని చెప్తున్నారు. మరి వాళ్ళేనా కాదా, లేకపోతే ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ లో వాడివేడి చర్చ అవుతున్నది, చర్చ అవుతున్న క్రమంలో ఖచ్చితంగా ఈ ప్రతిపక్షాలు అదే విధంగా ప్రజల గొంతుగా మాట్లాడి అక్కడ నిలదీస్తారన్న భయంతో మీరు చెప్తున్నారా? ఒకవేళ నిజంగా వాళ్ళే అయితే దేశం మొత్తం హర్షిస్తారు. ఎందుకంటే దేశం మొత్తం, ఎందుకంటే ఏ చర్య అయినా, సైనికులు చేసిన ఏ చర్యకైనా భారతదేశ పౌరులు అండగా ఉంటారు. కానీ ఇక్కడ రాజకీయంగా ఎప్పుడైతే ఎన్నికలు ఉన్నా, రాజకీయంగా ఏదైతే బీజేపీ వచ్చినప్పటి నుంచి ఎన్నికలుంటే యుద్ధాలు అవుతాయి, ఎన్నికలుంటే సమస్యలు వచ్చి మొదలు పడతాయి, ఎన్నికలుంటేనే పిఓకే వస్తుంది, ఎన్నికలుంటేనే చైనా బార్డర్ సంబంధించిన అంశాలు వస్తాయి. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏముండదు. మరి ఈ క్రమంలో చైనా బార్డర్ సంబంధించి కానీ మనకు కానీ ఏమైనా సాల్వ్ అయిందా అంటే ఇంకా వాళ్ళు ముందుకే వచ్చారు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదే విధంగా ఏదైతే పిఓకేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ, మేము ఉంటే మొత్తం కంప్లీట్ గా ఒకటే రోజున మొత్తం అఖండ భారతం చేసాం కథా కార్ఖాన వీళ్ళు, మరి ఎందుకు ఇదంతా ఏదో రాజకీయంగా అక్షరంగా వాడుకున్నారా అన్నదే ఇప్పుడు ప్రశ్నలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ మహాదేవన్ ఈ రోజు తీసుకొచ్చి ఏదైతే 3 తీవ్రవాదులను చంపినామని చెప్తున్నారు, ఇంక 2 తీవ్రవాదులను పట్టుకున్నామని చెప్తున్నారు. ఆ పట్టుకున్న తీవ్రవాదులను కూడా ప్రపంచం ముందు నిలబెట్టాలి. అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చిళ్ళు, వీళ్ళ వెనక ఎవరున్నారు, ఏ దేశాలని, ఓన్లీ అమెరికా సంబంధించిన అంశాలు ఏదైతే అమెరికా కొంత డౌట్ క్లియర్ చేసిందిగా వీళ్ళు తీవ్రవాదులు కాదా, అసలు ఎందుకు ఈ విధమైన అంశాలు జరిగినాయి, ఇంకో వేరే దేశాలు కూడా ఉండొచ్చు కానీ నేను కొంత విన్నా. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రపంచానికి వీళ్ళను చూపెట్టాలి ఏం జరిగింది, అసలు ఆ 2 తీవ్రవాదులను తీసుకొచ్చి అసలు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఏ విధంగా పహల్గామ్ దాడి జరిగింది, ఈ దాడికి ఎందుకు పాల్పడ్డారు, వీళ్ళ 4 ఇప్పుడు ఏదైతే వీళ్ళు 3 చనిపోయినలో మరి 2 మొత్తం 5 వెనక పాకిస్తాన్ ఉన్నదా లేకపోతే ఇంకే దేశమన్నా ఉన్నదా అని ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు చాలా సుదీర్ఘంగా ప్రయాణం చేసి వచ్చింది అన్నది కూడా కొంత నేను సమాచారం విన్నా. ఎందుకంటే అంత సుదీర్ఘంగా ట్రావెల్ చేసి రావడంలో ఒక దేశం సహకరిస్తే కాదు 2-3 దేశాలు సహకరించాలన్నది కొంత మామూలుగా జనరల్ ఇష్యూస్. కానీ ఈ విషయం ఖచ్చితంగా బయటికి రావాలి. అసలు వాళ్ళు తీవ్రవాదులా లేకపోతే వాళ్ళ వెనుక ఏ దేశాలని, అసలు మన భారతదేశం మీద ఆఖరి సామాన్య ప్రజల మీద ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏంటి కూడా ప్రపంచం ముందు ఈ బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా పెట్టాలని చెప్తున్నా. రైట్. కోటేశ్వరరావు గారు, అంటే అంతర్జాతీయంగా మోదీ కావచ్చు లేకపోతే మన విదేశాంగ శాఖ మంత్రులు కావచ్చు ఎవరు కూడా ఎందుకు ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించలేకపోతున్నారు, అంటే గట్టిగా చెప్పలేకపోతున్నారు ఎందుకు అంతర్జాతీయ వేదికల పైన? అది ప్రభుత్వం చెప్పాలి లేదా నరేంద్ర మోడీ గారు చెప్పాలి. ట్రంప్ అదే విధంగా మీరు అన్నట్టుగా దాదాపు 25 సార్లు దాన్ని రకరకాల రూపంలో అదే విషయాన్ని పదే చెప్తా ఉంటే మన ప్రభుత్వం అఫీషియల్ గా దాన్ని మన విదేశాంగ మంత్రి అబ్బాయి అట్లాంటిది ఏం లేదు, మనమే చేసుకున్నాం అన్న దానిలో కూడా మళ్ళీ మనం ఎందుకు చేసుకున్నాం అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేదు. మళ్ళా ఏ ప్రాతిపదికన మీరు ఆపరేషన్ సింధూర్ని ఇప్పుడేమో ఒకవైపు ఏమో ఒకసారి ఏమో మేము తాత్కాలిక విరామం అంటారు, రెండో వైపు ఏమో లేదు పాకిస్తాన్ వాడు ఫోన్ చేశాడు, పాకిస్తాన్ వాడు ఫోన్ చేస్తే మనం స్పందించి సరే అని చెప్పేసి అంగీకరించామని చెప్పేసి సామాన్యుడి భాషల్లో చెప్పాడు. పాకిస్తాన్ వాడు అడిగి ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ వాడు అడిగినంత మాత్రాన మనం ఆపాల్సినటువంటి అవసరం ఏముంది? అప్పటికి ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులు దొరకలేదు, లేకపోతే ఇంకోటి ఏమి దొరకలేదు, మనం సాధించింది ఏమీ లేదు.
కొన్ని దాడులు చేశాము తప్ప ఏమి సాధించామని అంటే పాకిస్తాన్ ఓడిపోయిందని ఒప్పుకుంది కాబట్టి మేము ఆపామని చెప్తున్నారు. రెండోది ఒప్పుకున్నది అంటే పాకిస్తాన్ అంటే వాడు చంపేసి తప్పైపోయింది, నేను మర్డర్ చేశాను, నాకు తెలియజేశాను అంటే మనం అంగీకరిస్తామా? రెండోది అది ఏదన్నా ఉంటే ప్రతిపక్షాలతో సంప్రదించాలి కదా. ఇదిగో పాకిస్తాన్ వైపు నుంచి ఇటువంటి ప్రతిపాదన వచ్చింది, దీన్ని మనం ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది. మరి ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధానమంత్రి కాకపోయినా సరే రాజ్నాథ్ సింగ్ ఏదో ఒకటి పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒక సమావేశం జరిపారు, చెప్పారు. కనీసం ముగించే ముందైనా బై ఫోన్ ద్వారా అయినా లేకపోతే ఇంకో ద్వారా అయినా కానీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని ఎందుకని సంప్రదించలేదు? నువ్వు ఇట్లా కనీసం ఇన్ఫార్మ్ చేసినట్టు కూడా మనకేం వార్తలు రాలేదు కదా. అంటే పాకిస్తాన్ వాడు అడగగానే భారత్ దానికి చెందినటువంటి అధికారులు వెంటనే ఆమోదిస్తారు. అంటే జనం వెర్రళ్ళగా లేకపోతే ఏమిటి? ఏది చెప్తే దాన్ని నమ్ముతారని వెంటనే ట్రంప్ చెప్పాడు. మనవాడు ప్రకటించక ముందే ట్రంప్ అనౌన్స్ చేశాడు కదా, నేను ఆపేశాను, నేనే చేయించానని చెప్పాడు కదా. మరి అది దాని గురించి ఏమిటి? ఇట్లా అనేకమైనటువంటి సందేహాలు. ఎందుకని ఏమిటి మన బలహీనత అనేటువంటిది జనానికి అర్థం కావట్లేదు. వాళ్ళైతే మాట్లాడరు, అర్థమైపోయింది ఇప్పటికే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరపమని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షాలు అడిగినా లేదు మేము రొటీన్ గానే జరిగే దానిలో చెప్తామని చెప్పేసి అన్నారు. ఇవాళ చూస్తే రొటీన్ గా చెప్పినటువంటి మళ్ళా అదే డైలాగ్స్ చెప్పారు. అందుకని ఇక జనంలో ఉన్నటువంటి సందేహాలను తీర్చడం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగదు అనేటువంటిది ఇవాటి వరకు జరిగినటువంటి చర్చ ఇవన్నీ కూడా చూస్తే అర్థమవుతోంది. మరి ఇంకేదైనా అనూహ్యమైనటువంటి పరిణామం ఏమన్నా వస్తే రేపు ఏమన్నా మన ప్రధానమంత్రి గారు నోరు విప్పుతారా లేదా అనేటువంటిది మనం చూడాలి. ఇప్పటికీ గత కొద్ది నెలలుగా అంటే పహల్గా మూలంతం జరిగిన అప్పటి నుంచి తలెత్తినటువంటి సందేహాలు ఇప్పటికీ జనంలో అదే విధంగా ఉన్నాయి. అందులో రామ్మూర్తి గారు చెప్పినట్టు ఇవాళ ఆపరేషన్ మహదేవ్ పేరుతోటి చేసినటువంటి ఎదుర్కొన్నటువంటి లేదా ఉగ్రవాద దాడి, దానిలో భిన్నమైనటువంటి కథనాలు వస్తున్నాయి. సూత్రధారిగా ఉన్నటువంటి వాడిని ఒకరిని చంపేశాం అని చెప్పేసి, వాడు నిజంగా సూత్రధారా లేకపోతే పాత్రధారా, కరెక్ట్ గా ఇవాళే ఎందుకు జరిగింది ఏమిటి, ఇవన్నీ కూడా జనానికి కొత్త సందేహాలు తీసుకొచ్చేటువంటివి. ఎందుకు అంటే ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది తగ్గిపోతా ఉంది. నిజం చెప్పినా నమ్మనటువంటి పరిస్థితి దేశంలో. వాళ్ళకి అవసరమైనప్పుడు ఇట్లాంటి ఏదో ఒకటి తీసుకొస్తుంటారు అనేటువంటిది ఇప్పటికే జనంలో ఉన్నటువంటిది చూస్తే ఇవాళ కూడా అట్లాగే. మరి ఇంతకాలం నుంచి దొరకనటువంటి వాళ్ళు, ఇంతకాలం నుంచి మనం ప్రపంచవ్యాప్తంగా తిరిగి మనం ఉగ్రవాదుల గురించి చెప్తా ఉంటే, ఆ ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు మరి మన శ్రీనగర్ కి 5 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళు తిష్ట వేసి ఉన్నారు అంటే జనం ఎట్లా నమ్ముతారు అనేటువంటిది ప్రశ్న. ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి ఇక్కడే ఉంటే? అదే కదా, ఇవన్నీ ప్రశ్నలే కదా. భౌతికంగా అసలు ఇన్ని రోజులు ఎందుకు వదిలిపెట్టారనేది మొదటి ప్రశ్న. పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ పైన దాడులు చేశామని చెప్పిన మనము ఇక్కడే ఉన్నటువంటి ఆ పహల్గామ్ ఉగ్రవాదుల్ని ఇప్పటి వరకు ఎందుకు వదిలిపెట్టాం? అందుకనే అప్పుడు ఏదైతే ప్రశ్నలు సందేహాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగినటువంటి ఉదంతంతో మరికొన్ని కొత్త ప్రశ్నలు. ఎందుకంటే అనేక మందిని గతంలో కూడా సామాన్యులని పట్టుకొని కాల్ చేసి ఉగ్రవాదులుగా ప్రకటించినటువంటి ఉదంతాలు కాశ్మీర్ లో ఎన్నో ఉన్నాయి. అది కాంగ్రెస్ హయాంలో జరిగాయి, లేదా గడిచినటువంటి 10 సంవత్సరాల ఈ బీజేపీ పాలన ఎన్డీఏ హయాంలో కూడా జరిగాయి కనుక అనేకమైనటువంటి సందేహాలు. రైట్. మనతో పాటు వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ నుంచి. వారితో ఒకసారి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, అంటే ఈరోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు ఎన్కౌంటర్ జరగడం కూడా మీరు కూడా చూసే ఉంటారు. ఆపరేషన్ మహదేవ్ పేరుతో జరిగినటువంటి ఎన్కౌంటర్లో పాల్గామ్లో ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదుల్ని హతమార్చామంటూ భద్రతా బలగాలు చెప్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ అంటే ఆపరేషన్ సింధూర్ కేవలం 22 నిమిషాలు మాత్రమే జరిగింది, ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని మాత్రమే జరిగిన దాడి అంటూ చెప్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని చేజేతులారా మనం వదులుకున్నామంటూ చేసినటువంటి విమర్శ. ఎలా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ కూడా? అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ అనేది అందరూ తెలుసు ఏ విధంగా
వాళ్ళని టెర్రరిస్టు ప్రాంతాలు కానీ లేకపోతే వాళ్ళని కానీ ఏ విధంగా మట్టు పెట్టిందో అందరికి తెలిసిన విషయమే. కాకపోతే కొంత ఈ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పారు. ఇప్పుడే కాదు, వాళ్ళు అంతకుముందు కూడా ఇది సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా మాకు ఇవన్నీ చూపించట్లేదు, మాకేం తెలియట్లేదు, వాళ్ళు డౌట్ పడ్డ పరిస్థితి కనపడ్డది, మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఏ విధంగా అటాక్ చేసి వాళ్ళని ఉన్న ప్రాంతాలను కూడా ఆపరేషన్ పాకిస్తాన్ ఉన్న ఏదైతే టెర్రరిస్ట్ ప్రాంతాలని టార్గెట్ చేసి ఎవరికి హాని కలగకుండా ఏవైతే చేసామో డెఫినెట్గా ఎస్, మన బలగాల్ని డెఫినెట్గా మనం సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఏవైతే మనకి వీళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో, కొన్ని డౌట్స్ ఉన్నాయో, ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ చర్చ సందర్భంగా కూడా వాళ్ళకి ఆ డౌట్స్ అని క్లియర్ అవుతా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలకి. ఎట్టి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్, ఇది అంతా కూడా ఆగిపోలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు టైం వచ్చినప్పుడల్లా ఏ విధంగా అటాక్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని మట్టు పెట్టాలి, తర్వాత ఈ పిఓపిని ఏ విధంగా కైవసం చేసుకోవాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో అది మన ప్రాంతం, దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పలు సందర్భాల్లో, అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ వెంకటరెడ్డి గారు చెప్పండి. అది డిస్కనెక్ట్ అయిపోయినట్టు. సో ఆ విధంగా ముందుకు పోతూనే ఉన్నాం. ముందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. కానీ 2000 UPA 1 కానీ UPA 2 హయాంలో చూసుకున్నట్లయితే, కంపేర్ చేసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ చొరబాట్లు తగ్గినాయి. తర్వాత మనకి మన 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 భారతదేశంలో వచ్చి టెర్రరిస్టుల, ఉగ్రవాదుల ఏదైతే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా తగ్గినాయి. అన్ని తగ్గినాయి అందరికి తెలుసు, మనకి తగినట్టుగా. సో అట్లాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున పిఓకిని కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలను మన కిందికి తీసుకొచ్చుకుంటే మాత్రం డెఫినెట్గా మనకు రక్షణగా మన రక్షణ బలగాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా యాక్టివ్గానే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆపరేషన్ కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఏదో ట్రంప్ చెప్పినట్టుగానో లేకపోతే ఇంకొకరు చెప్పినట్టుగో రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. దాన్ని వాళ్ళ మాటలు తీసుకొని ట్రంప్ రకరకాల సందర్భాల్లో రకరకాల మాటలు మాట్లాడతారు. వాళ్ళకి మాట్లాడిన వాటికి శాంక్టిటీ ఎక్కడ కనిపించట్లేదు. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తిపోయడం అనేది కరెక్ట్ కాదు, బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మన సైనికుల్ని చిన్న చూపు చూడడం కూడా కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా మన రక్షణ మనకి ఇంపార్టెంట్, మన భారతదేశం రక్షణ మనకి ఇంపార్టెంట్. దానికోసం అనేసి ఏదైనా కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. దానికంటే ముందు అఖిలపక్ష సమావేశం జరిగింది. సో అట్లాంటిది అఫ్కోర్స్ ప్రతిపక్ష పార్టీ కాబట్టి రకరకాల ప్రెషర్స్ ఉంటాయి, పెడతానే ఉంటారు. కానీ ఎప్పుడు ఏం చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుసు. సో ఆ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని తర్వాత భారతదేశానికి ఏం కావాలో ఏం చేయాలనో పక్కా తెలిసిన వ్యక్తిగా మరి ముందు పోతా ఉన్నారు. రైట్. రామ్మూర్తి గారు ఏం చెప్తారని, అంటే మోదీ గారికి ఏ టైంలో ఏం చేయాలో మొత్తం తెలుసు, ఆయన అన్ని ఆలోచించే ముందుకు వెళ్తున్నారంటూ చెప్తున్నారు. ఎలా చూస్తారు? నేనేమంటున్నా అంటే 56 ఇంచుల ఛాతీ ఎందుకైతే 26కు ఎక్కువ మంది చనిపోతే, అమాయకులు చనిపోతే ఎందుకు వెనకకు వేయడని అడుగుతున్నారు ప్రజలు. నాట్ ఓన్లీ ప్రతిపక్షాలే కాదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఓన్లీ ఎక్స్లో, ఏదైతే సోషల్ మీడియాలో ఒక ఎక్స్లో ఒక వేరే దేశం సంబంధించిన ఒక ప్రెసిడెంట్ ఇట్లా యుద్ధం ఆగిపోయింది అని చెప్పంగానే ఇటు ఇరు దేశాలకు సంబంధించిన వాళ్ళు వెంటనే స్పందించడం అంటే, ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఫస్ట్ వచ్చింది లేదు, అదే విధంగా భారతదేశం నుంచి ఫస్ట్ వచ్చింది ఏంటి. చర్చలు జరిగినాయట. ఎక్కడ జరిగినాయి చర్చలు? ఏ దేశంలో కూర్చున్నారు ఇద్దరు కలిసి? ఇప్పుడు ఇరు దేశాలు పిలిపించి అమెరికా ఎక్కడ మాట్లాడు? సోషల్ మీడియా వేదికగా ఫోన్ కమ్యూనికేషన్ అయిందా, లేకపోతే ఎక్కడ కూర్చున్నారు? ఈ చర్చ ఏం జరిగింది? ఈ చర్చలో ఉన్న అంశాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చర్చ జరగడంలో ఈ చర్చలో ఏమేమి డిమాండ్స్ వచ్చినాయి, పాకిస్తాన్ నుంచి ఏమొచ్చినాయి, అదే విధంగా భారతదేశం నుంచి ఏం డిమాండ్స్ వచ్చినాయి కూడా ప్రజల ముందు పెట్టాలి కదా. నేను అడుగుతున్న సమాధానం ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు, వీటికి ముఖం చాటేస్తే ఎట్లా? అదే విధంగా ఈ రోజు జరిగింది. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చాలా అద్భుతంగా చెప్పింది. ఎందుకంటే ఏదో పాకిస్తాన్ సంబంధించిన 6 సంబంధించిన జెట్ విమానాలు, అదే విధంగా 2 ఇతర విమానాలు, మొత్తం 9 విమానాలు వాళ్ళకి కూలిపోయినాయి. మొత్తం భారతదేశం కంప్లీట్ గా వాటి మీద దాడి చేసిందని వాళ్ళు క్లియర్ గా చెప్పిండు. కానీ భారతదేశానికి సంబంధించిన డ్యామేజ్ ఎందుకు దాచిపెడుతున్నారు?
భారతదేశం సంబంధించిన ఏదో యుద్ధ విమానాలు కానీ సైనికులు కానీ అటు పోయిన వాళ్ళు, అదే విధంగా ఆ రోజులు కూడా ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నప్పుడు ఎన్కౌంటర్ చేయడం జరిగింది, అందులో ఉన్న ఏదైతే సైనికుల పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం ఇచ్చిల్లో, అదే విధంగా వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా ఆదుకున్న అన్న అంశాలు కనీసం పార్లమెంట్ లో లేవనెత్తకుండా కంప్లీట్ గా 22 నిమిషాల్లో కంప్లీట్ అయింది. అంతే తప్ప మొత్తం ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగలేదు, పాకిస్తాన్ లో స్థానికులు కూడా అన్యాయం జరగలేదు, మొత్తం ఓన్లీ తీవ్రవాద సంస్థల మీద దాడి చేసినామంటే నేనేమంటున్నా, మరి శ్రీనగర్ సంబంధించి ఏదైతే పాకిస్తాన్ లో సయ్యద్ అఫ్రీది మొత్తం ర్యాలీ కంప్లీట్ గా ఏదైతే వాళ్ళ దేశం మొత్తం గెలిచింది, ఏదైతే భారతదేశం మీద మేము దండయాత్ర చేసి మీకు గెలిచినట్టు మొత్తం కంప్లీట్ గా ఏదైతే కార్ల ర్యాలీ పెట్టి మొత్తం భారతదేశం మీద విరుచుకుపడ్డాడు. అంటే ఇప్పుడు ఎవరు ఓడిపోయిండ్రు ఎవరు గెలిచిండ్రు అన్నది, ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ లో పౌరులు భారతదేశం మీద మేము గెలిచినామని చెప్పుకుంటారు. సిగ్గు లేకుండా మనం కూడా దానికి ఏంటంటే ఎక్కడ ప్రూఫ్ చూపెడుతున్నాం, మనం ఏ విధంగా దాడి చేసినామని, ఎంతమంది చంపిన, ఇప్పుడు 100 మంది చంపిన అంటున్నారు, 100 మందికి ప్రూఫ్ వాళ్ళు అమెరికా ఒప్పుకున్నదా లేకపోతే ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ ఒప్పుకున్నదా 100 మంది చచ్చిపోయినట్టు తీవ్రవాదులు? వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏదైనా కూడా వాస్తవంగా పేపర్ల మీద ఉన్నది, వీళ్ళు చెప్పేది వాస్తవంగా అక్కడ జరిగింది దేశ ప్రజలకు చాలా కన్ఫ్యూజన్ లో నెట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పటికి కూడా సోయి తెచ్చుకొని, ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా ఆయన 26 సార్లు చెప్పిండు ఏదైతే ట్రంప్ ఈ యుద్ధానికి సంబంధించి ఆగిపోయింది అంటే, ఇప్పుడు మిత్రుడు అయితే బీజేపీ మిత్రుడు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్తున్నాడు, యుద్ధం ఆగిపోయింది ఇరు వర్గాలు ఒప్పుకున్నాయని ట్రంప్ చెప్తాడు. మరి ట్రంప్ చెప్పింది నమ్మాలా, బీజేపీ చెప్పింది నమ్మాలా? ఈ రోజు పార్లమెంట్ లో ఒక ముచ్చట చెప్తారు, మొన్న బయట బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు అడిగితే లేదు కంటిన్యూస్ ప్రాసెస్ ఇది నడుస్తూనే ఉంటది, ఇది ఆగదు, ఆపరేషన్ సింధూర్ అని చెప్తారు. ఇవాళ ఏదైతే మొత్తం వాళ్ళని పట్టుకున్నాం, ఆపరేషన్ మహాదేవ్ పేరిట మొత్తం పట్టుకున్నాం, 5గురిని పట్టుకున్నాం, 3గురిని చంపేసినాం, వాళ్ళు మొత్తం వాళ్ళే కీలకం అని చెప్తున్నారు. ఏ విధంగా అసలు అయితే కన్ఫ్యూజన్ నెడుతున్నారు. ఈ రోజే పార్లమెంట్ నడుస్తుంది, ఈ రోజే దాని మీద చర్చ. పెహల్గామ్ కు తీసుకొచ్చి మంచిగా, ఎందుకంటే దాచిగాం పెట్టింది. ఇప్పుడు పెహల్గామ్ లో సామాన్య చచ్చిపోయారు, ఇప్పుడు దాచిగాం ఎందుకంటే అంతా కన్ఫ్యూజన్ ఉన్నది. ఎందుకంటే ఈ పెహల్గామ్ ఏంది, ఏం జరిగింది, పెహల్గామ్ లో అయితే వాస్తవంగా జరిగింది, అమాయకులు చచ్చిపోయిండ్రు. కానీ ఇక్కడైతే దాచిగాం లో చనిపోయిన వాళ్ళు నిజంగా తీవ్రవాదులేనా? ఈ రోజు చర్చకు పార్లమెంట్ రాగా తీసుకురావాలి, ఎన్కౌంటర్ జరిగిందని చెప్పడం అయింది. అంత ముందే పట్టుకున్నారా లేకపోతే వాళ్ళు మీ చేతులలో ఉన్నారా, లేకపోతే అంతా ఏం జరుగుతున్నది? దేశ ప్రజల కన్ఫ్యూజన్ నెట్టి అసలు ఏం జరిగిందన్న విషయం ఎంతవరకు మన సఫలమైన విషయం. ఇప్పటికడ పీఓకే మీద మీరు యుద్ధం ప్రకటించండి, ఇటు భారతదేశ ప్రజలు మీతో ఉన్నారు, ప్రతిపక్షాలు మీతో ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు మీతో ఉన్నాయి, మీకు ఏమి అడ్డం వస్తున్నదని అడుగుతున్నాం. అంతే తప్ప కానీ ఇందులో ఎవరు చెయ్యొద్దు, పాకిస్తాన్ మీద పగ తీర్చుకోవద్దు, అదే విధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసలు ముట్టుకోవద్దని ఎవరు చెప్పట్లేదు కదా. ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాల్సింది. అదే విధంగా చైనా బార్డర్ లో ఉన్న చాలా గ్రామాలు వాళ్ళు కొత్త గ్రామాలు నిర్మిస్తున్నారు, మొత్తం ముందుకొచ్చిళ్ళు. వాటి విషయంలో ఏం చెప్పారు? మొత్తం 56 ఇంచుల ఛాతీ మొత్తం కంప్లీట్ గా ఎవరు రాడిట్ అని చెప్తే రాత్రి గ్రామాలు వెలుస్తున్నాయి, వాళ్ళు రోడ్లు వేసుకుంటున్నారు, వాళ్ళు వివిధ నిర్మాణాలు చేస్తున్నారు చైనా వాళ్ళు. మరి ఆ విషయంలో ఏం స్పందించారు? మొత్తం ఏదైనా ఎలక్షన్ దగ్గరకు వస్తే కదా చిన్న వీళ్ళిద్దరి మధ్యలో ఏదైతే చైనాకు సంబంధించి అయితే కాల్పుల విరమణ ఉన్నదో రాళ్లతో కొట్టుకోవడం, కర్రలతో కొట్టుకోవడం, ఆ వీడియోలు మొత్తం సోషల్ మీడియా సర్క్యులేట్ చేసి ఓటు రాబట్టుకోవడం. అంతే తప్ప కానీ ఇక్కడ దేశం వాస్తవంగా మంచి చేతిలో లేదు. వాస్తవం చెప్తున్నా, ఈ రోజు ఏదో ప్రపంచం దృష్టిలో నేను హీరో అనుకోనికి మొత్తం భారతదేశం మొత్తం కంప్లీట్ గా ఏమో చేసిందని చెప్పి చెప్పుకోనికి తప్ప వాస్తవంగా మరి ఒకవేళ నిజంగానే దాడి జరిగి చాలా మంది 100 మంది అక్కడ తీవ్రవాదులు నిజంగా చనిపోతే, మరి తీవ్రవాదులు చనిపోతే అక్కడ ఎందుకు పాకిస్తాన్ లో మొత్తం కంప్లీట్ గా సంబరాలు చేసుకుని మొత్తం భారతదేశం మీద విజయం సాధించామని వాళ్ళేం చేస్తారు? ఇవన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. పాకిస్తాన్ వెనకకు పోలేదు, వాళ్లకు నిజంగా తోక మీద దెబ్బ కొట్టచ్చిళ్ళు, అది ఎప్పటికి కూడా విషమే. కాబట్టి వాళ్ళను ఎప్పుడు క్రూకటి వేళ్లతోనే వాళ్ళ ఆలోచన చంపేయాలి. ఫస్ట్ భారతదేశం మీద ఏదైతే విషం చిమ్ముతున్నారో, భారతదేశం మీద వాళ్ళైతే పగ పెంచుకుంటున్నారో ఆ పగను చంపేయాలి. మిత్రదేశంగా అనుకున్నాం చాలా సంవత్సరాల నుంచి, కానీ ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళ చేతిలో పోయిన తర్వాత అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఈ పరిస్థితిలో ఏం చేయలేని చేతగా దద్దమ్మలాగా నిలిచింది తప్ప భారతదేశానికి వీళ్ళ 2 పార్టీలతో ఒరిగింది ఏం లేదు. ఎందుకంటే ఒక జాతీయ విధానంతో ముందుకు రావాలనుకున్నాం మేము కూడా, మాకు కూడా ఒక ఆలోచన ఉండే. ఎందుకంటే పాకిస్తాన్ పెద్ద సమస్య కదని కేసీఆర్ గారు కూడా పలు సందర్భాలు చెప్పిండు, ఒక 2-3 రోజులు తలుచుకుంటే పాకిస్తాన్ తోక ముడుచుకొని వెనకకు పోద్దని. కానీ ఒక ఆలోచనతో ముందుకు వచ్చిన ప్రజలు కొంచెం, ఎందుకంటే అన్ని ఒక్కసారి ఆలోచన జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు కాబట్టి కొత్త రిజాల్ట్ తెలుసుకుంటున్నారు. ఏది పాలు ఏది నీళ్లు అన్నది జనాలకు కూడా ఇప్పుడు తెలుస్తున్నది. దేశ రక్షణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ సైన్యం ఏది చేసినా, అదే విధంగా
బీజేపీ ఏం చేసినా వాళ్ళ వెనుక ఉంటది, ఒకవేళ ద్రోహం చేసినా కూడా తిట్టండాడుతుంది. రైట్. ఎస్ వెంకటరెడ్డి గారు, ఈ ప్రశ్న అంటే ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే, రైట్ వెంకటరెడ్డి గారు ఎగ్జిట్ అయినట్టున్నారు. కోటేశ్వరరావు గారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా ఆపరేషన్ మహాదేవ్ పేరుతోటి 3 ఉగ్రవాదులను హతమార్చామని చెప్పడం అంటే ఏంటిది? ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని అరెస్టులు చేసి లేకపోతే వాళ్ళని స్వాధీనం చేసుకుని ఈ రోజు ఎన్కౌంటర్ చేశారా, లేకపోతే ఈ రోజే వాళ్ళని కనిపెట్టి చంపారా? ఆ క్లారిటీ కూడా ఇవ్వట్లేదు కదా కేంద్ర ప్రభుత్వం. క్లారిటీ ఇవ్వట్లేదు. వచ్చినటువంటి వార్తలు కూడా భిన్నమైనటువంటి వార్తలు వచ్చాయి ఇప్పటి వరకు. దాని మీద ఒక స్పష్టత అనేటువంటిది మన చర్చకు ముందు వరకు నేను చూశాను. భిన్నమైనటువంటి వార్తలు, నిజంగా వాళ్ళు ఉగ్రవాదులే లేదా అనేటువంటిది కన్ఫర్మ్ కూడా కాలేదని చెప్పేసి ఒక పత్రికలో రాసినటువంటిది మనం చూసాం. అందుకని మనం ఆ వచ్చినటువంటి వార్తలను బట్టి మనం అనుకుంటున్నాం. రెండోది, గతంలో ఏదైనా ఇట్లాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడే కొన్ని ఉదంతాలు జరుగుతాయి అనేటువంటిది జనంలో ఇప్పటికే ఉన్నది. ఇవాళ జరిగినటువంటి తీరు చూస్తే దాన్ని ఇంకొక విధంగా నిర్ధారించినట్టుగా అనిపిస్తాను. నేను అందుకని ఇందాక అన్నాను, వీళ్ళు చెప్పేటువంటి మాటలకి క్రెడిబిలిటీ కోల్పోతున్న కారణంగా ఒకవేళ నిజంగానే యాదృచ్ఛికంగా ఇవాళ అటువంటి ఉదంతం జరిగినా గానీ జనం నమ్మనేటువంటి పరిస్థితి, జనం సందేహించేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు అంటే మనం చూసాం, బాలాకోట్ మీద సర్జికల్ స్ట్రైక్ జరిగింది, మేము ఇంతమందిని చంపేశాము అంతమందిని చంపేశాము అన్నప్పుడు ఇంతవరకు ఆ తర్వాత అంతర్జాతీయ మీడియాకు చెందినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాలన్నింటినీ సందర్శించారు. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఈ సర్జికల్ స్ట్రైక్ జరిగేనాటికి ఆ బాలాకోట్ ఏదైతే దాడి జరిగిందో ఆ శిబిరాన్ని ఉగ్రవాదులు అక్కడ ఎవరు లేరు, ఆ సమయానికి ఖాళీ భవనాల మీద దాడి చేశారనేటువంటిది అప్పుడు చెప్పారు. ఇప్పటికి వచ్చేసరికి 15 రోజుల తర్వాత ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ దాడి జరిగితే ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు ప్రారంభమైంది? మే 7వ తారీఖు. అంటే 15 రోజుల తర్వాత మనం వెళ్ళి తాపీగా అక్కడ ఉగ్రవాద శిబిరాల మీద మేము దాడి చేస్తా ఉంటే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటారా, ఉగ్రవాదులందరూ నిజంగా అనేటువంటిది సామాన్యులందరికీ తలెత్తేటువంటి ప్రశ్న కదా. మనం చూస్తాం, గ్రామాల్లో ఒక చిన్న ఘర్షణ జరిగినా లేకపోతే ఒక మద్దతు జరిగినా గానీ ఆ మద్దతులో పాల్గొన్నటువంటి వాళ్ళు కానీ లేదా అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వెంటనే వాళ్ళు ఉండేటువంటి మకాం మార్చేస్తారు కదా. మరి అటువంటిది అంత పెద్ద ఉదంతం జరిగిన తర్వాత, పహల్గామ్ అంత పెద్ద ఉదంతం సెన్సేషనల్ జరిగిన తర్వాత మరి ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా మన శ్రీనగర్ ఇది కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వెంటనే సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తప్పుకుంటారు. 15 రోజుల తర్వాత మేము వెళ్ళి 100 మందిని చంపేశాము అంటే రుజువు ఏమిటి అని అడిగితే మీరు మన సైన్యాన్ని అవమానిస్తున్నారు లేకపోతే మన సామర్థ్యాన్ని విమర్శిస్తున్నారు అనేటువంటి మాటలతోటి తప్పించుకోవడానికి చూస్తున్నారు తప్ప సైన్యాన్ని ఎవరు విమర్శించారు లేదా సైనిక సామర్థ్యాన్ని ఎవరు తప్పు పెట్టారు? ఎవరు తప్పు పట్టట్లేదు. బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా అన్ని ప్రతిపక్ష పార్టీలు మీరు ఏ చర్య తీసుకున్నా గానీ మేము సమర్థిస్తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అని బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా ఇచ్చాయి కదా. మరి అటువంటిప్పుడు ఎందుకని ప్రతిపక్షాల మీద ఎదుగుతాడు? సమాచారం అడగడం తప్పు కాదు, జనానికి ఉన్నటువంటి సందేహాలని జనం ముందు మీడియా ముందు పెట్టడం తప్పు కాదు. 15 రోజుల పాటు ఎవడైనా ఆ ఉగ్రవాద శిబిరాల్లో దాడులు చేస్తుందని తెలియదా? పుల్వామా సందర్భంగా బాలాకోట్ మీద దాడులు చేసినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఇంత పెద్ద ఉదంతం జరిగితే, సంచలనాత్మకంగా జరిగితే మళ్ళా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి మీద దాడులు చేయదని ఎవడన్నా అనుకుంటాడు? కామన్ సెన్స్ మనం దాన్ని చూసినా గానీ. అందుకని ఇప్పటికీ నేను చెప్పింది అదే మొదట, ఇప్పటికీ గతంలో వచ్చినటువంటి సందేహాలు ఇప్పటికీ ఉన్నాయి. మరి రేపు ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు వాటన్నిటిని ఏ విధంగా వివరిస్తారా, లేకపోతే బుకాయించేస్తారా, లేదా ప్రతిపక్షాల మీద లేదా ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద ఏదో ఒక ముద్ర వేసి బుల్డోజ్ చేస్తారా అనేటువంటిది మనం చూడాల్సి. రైట్. ఫైనల్ గా రామ్మూర్తి గారు, అంటే ఒకవైపు భారతదేశంలో మనమే గెలిచాము అని చెప్పుకుంటున్నాం, అటు పాకిస్తాన్ కూడా వాళ్ళే గెలిచామని ఏకంగా స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకుంటూ వీధుల్లో ర్యాలీలుగా వెళ్తున్నారు. ఏంటి అయినా కానీ మన ప్రభుత్వం వైపు నుంచి
వాళ్ళు అంటే ఫాల్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నారనో లేకపోతే అంతర్జాతీయంగా ఒక ఫాల్స్ ప్రాపగాండా జరుగుతోందనేటువంటి దాన్ని గట్టిగా ఖండించలేకపోయింది. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బీజేపీ చెప్పిందే మనం వేదం అనుకొని బీజేపీ చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మనం వాస్తవం చెప్పాలంటే వాళ్ళ ఎలక్షన్ ఊబిలో పడ్డట్టే. ఎందుకంటే వాస్తవాలు అక్కడ జరిగేది వేరు, వీళ్ళు చెప్తున్నది వేరు. పదే పదే నిరూపితం కూడా అవుతున్నాయి. ఎలక్షన్ల టైంలోనే, ఎలక్షన్లో ఉన్న సమయంలోనే ఈ విధంగా తీసుకొచ్చి ఏదో జరిగింది, ఏదో చేసినాం, మొత్తం అర్ధరాత్రి మొత్తం కంప్లీట్ గా పాకిస్తాన్ నేలమట్టం చేసినామని చెప్తారు. మరి తెల్లారి వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. మరి ఇది ఎక్కడ తంతో అర్థం కాదు. వాస్తవాలు అసలు వాస్తవాలు తెల్లారి చూస్తే అమెరికా ప్రెసిడెంట్ వాళ్ళ దిక్కే ఉంటాడు, మన దిక్కు ఉన్న దేశాలు నెవరైపోతాయి. అసలు ఏం జరుగుతున్నది? ఒక అమెరికా ప్రెసిడెంట్ చెప్తే ఇండియా ప్రెసిడెంట్, ఇండియాకు సంబంధించిన ప్రధానమంత్రి ఏ విధంగా మాట వెనుకకు తీసుకుంటాడు? ఇవన్నీ దేశ భద్రత వేరే వాళ్ళ చేతిలో ఎట్లా ఉంటది? ఇప్పుడు దేశ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఒక దేశ ప్రధానిగా నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు ముందుకు వెళ్లే క్రమంలో దేశం నీ వైపు ఉన్నది. అదే విధంగా రాజకీయ పార్టీలు మొత్తం నీతో ఉన్నాయి. ఇక్కడ ఏం అడ్డం వస్తున్నది? నీకు ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు కదా. యుద్ధాలు ఏదైతే సైనికులు చేసే ప్రతి చర్యను, వాళ్ళు చేసే ప్రతి యుద్ధాన్ని వాళ్ళు సిన్సియర్ గా దేశ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ఏదైతే ఆ యుద్ధంలో చనిపోయిన అమరవీరులు కూడా వాస్తవంగా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలందరూ వాస్తవంగా కన్నీరు గార్చారు. అంతేగాని వీళ్ళలాగా ఏదో ఓట్లు రాబట్టుకునే కార్యక్రమాలు అయితే వాస్తవంగా దేశ ప్రజలు ఇప్పటికీ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే నిజం జరిగితే వాస్తవంగా ఏదో సైనికుల చర్యను వాస్తవంగా భుజాల మీద ఎక్కించుకుంటారు. అదే విధంగా రాజకీయ కోణంతో ఇలాంటి చర్యలను అయితే బీజేపీ ముందుకు తీసుకొచ్చి ఉన్నది లేనిది ఉన్నది కల్పించి చెప్తే మాత్రం దేశ ప్రజల దృష్టిలో ఖచ్చితంగా శిక్షించబడుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి గారు, కోటేశ్వరరావు గారు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా చూస్తున్నాం కదా, ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఇప్పటికి కూడా సరైనటువంటి క్లారిటీ లేవనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోందనేది అటు విశ్లేషకులు కోటేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు కావచ్చు మళ్ళీ స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఆపరేషన్ మహాదేవ్ పేరుతోటి, దానికి సంబంధించి కూడా ఇప్పటికీ పూర్తి డీటెయిల్స్ రాలేదు. అంతేకాకుండా ఈరోజు పార్లమెంట్లో చర్చ సందర్భంగానే ఈ ఎన్కౌంటర్ జరగమేంటి అనేటువంటి సందేహాలు కూడా లేవనెత్తుతున్నారు. చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం మరిన్ని క్లారిటీలు ఈ అంశానికి సంబంధించి ఇస్తుందా, లేకపోతే ఇటువంటి కన్ఫ్యూజన్సే భవిష్యత్తులో కూడా కొనసాగనున్నాయా అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.